హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు హై ప్రోటీన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ పోపు పెట్టుకొని దానిలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం హై ప్రోటీన్ కర్రీ అని చెప్పాను కదా, దానిలో ఏంటంటే బ్లాక్ చానా, కాబుల్లి చానా, బొబ్బర్లు అవి నేను 8 అవర్స్ మినిమం 6 to 8 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత వాటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని 2 minutes మగ్గనివ్వాలండి. పెట్టేసి 2 minutes మగ్గనిస్తే మెంతి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసి 2 minutes మగ్గనివ్వాలి. కలిసే వరకు మిక్స్ చేసుకొని దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కావాల్సినంత వేసుకోవాలండి. కొత్త కారం మీకు బాగా రెడీ చేసుకొని ఇది కూడా మొత్తం కలిసి దీన్ని కూడా ఒక 2 minutes మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. దాని తర్వాత మనం ఈ బాయిల్ చేసుకున్నటువంటివి వేసుకోవాలి. మొత్తం వేసుకోకూడదండి, బాయిల్ చేసేసినటువంటివి కొన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కోసం దాన్ని ఒక్కసారి మనం మిక్సీలో వేసుకోవడానికి వేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి గ్రేవీ రావడానికి బాగుంటుంది. ఒక కప్పు వాటిని మనం మిక్సీలో వేసుకున్నాము. చూడండి, వీటిని ఒక్కసారి ఒక 2 తిప్పులు తిప్పితే పేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. ఇలా పేస్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. వాటర్ వేసేదానికన్నా కూడా దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నా అది వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. జార్లో మొత్తం దాంట్లో వేసుకొని మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. చేసిన తర్వాత మనకి గ్రేవీ కోసం గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చూసారా, మూత పెట్టేసి మగ్గిన తర్వాత 2 minutes ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసి కలిసే వరకు మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసి బాయిల్ చేయాలి. చూసారా, బాయిల్ అయింది. పైకి ఎప్పుడైతే ఆయిల్ వస్తుందో అది బాయిల్ అయిపోయినట్టు అండి. నేను ఏంటంటే టేస్ట్ కోసం చికెన్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది యూస్ చేస్తాను ఎప్పుడు రెగ్యులర్గా. అది వేసాను కొంచెం, అంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఈ కర్రీ ఏంటంటే ఎక్కువ చపాతీలోకి అయితే బాగుంటుందండి. చపాతీ బిర్యానీ రైస్లో కూడా బాగుంటుంది. రెండిట్లోకి అయితే ఇంకా బాగుంటుంది అన్నట్టు. మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గిన తర్వాత మేతి చామని నేను కొంచెం క్రష్ చేసుకొని పౌడర్లా చేసి వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కూడా ఒక 2 minutes బాయిల్ చేసే వరకు మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేసింది మనకి. ఇప్పటి వరకు బాయిల్ చేసుకొని పెట్టేసుకొని పైకి వచ్చింది, బాయిల్ అయిపోయింది. గ్రేవీగా ఉంది కదా, దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ హాట్ ప్యాక్స్లోనే పెట్టుకుంటాను అండి, అంటే తినే వరకు వేడిగా ఉంటుందని. చూసారుగా, హాట్ ప్యాక్లో సర్వ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.